రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. టీడీపీ అరాచకాలను ఎదుర్కొనే శక్తి వైసీపీ కార్యకర్తలకు ఉంది అన్నారు. కార్యకర్తలకు అండగా తాముంటామన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో కార్యకర్తలంతా అధైర్యపడవద్దని, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తెలియపరచాలని తెలిపారు. అందరం కలిసి వైసీపీ అభివృద్ధికి కష్టపడి కృషి చేయాలి అన్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు పెట్టే కేసులకు ఎవరు భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని మేకపాటి విక్రమరెడ్డి పిలుపునిచ్చారు. మనందరం కలిసి ఉన్నాం, ఒకే కుటుంబంలో ఉన్నాం, ఒకే మాట మీద మరలా తిరిగి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరలా చెప్తున్నాం, ఇదే విధంగా కొనసాగుదాం. చిన్న చిన్న ఏదైనా విభేదాలుంటే సమీక్షించుకుందాం. ఆ సమీక్షలు ఏదైనా తేడాలుంటే వాటి గురించి మాట్లాడుకుందాం. వాటిని మరలా పునఃసమీక్షించేటువంటి మరలా దొరకకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తాం. ఆ రోజు నుంచి మాత్రం ఒకే సిద్ధాంతం మీద నడిచింది. నేను కూడా ఎన్నోసార్లు అడిగాను నాన్నగారు, అంటే మనం రాజకీయాల్లో ఎందుకున్నాము, ఎవరైనా అడుగుతారు సౌజన్యంగా మనం ఏం చేస్తున్నాం, రాజకీయాలు ప్రజలు సేవ చేస్తున్నాం మన ప్రకారంలో. కానీ ఏం చేసినా కానీ ఒకటి మాత్రం మర్చిపోవాలి, అదేంటంటే మన కుటుంబం మాత్రం రాజకీయంలో ఉండేది న్యాయం కాపాడుకునే దాన్ని చెప్పేసి